హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. మన ఛానల్లో డిగ్రీ 5th సెమిస్టర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టడీస్కి సంబంధించి 4 మేజర్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి 5th సెమిస్టర్లో. మీకు దాంట్లో ఫస్ట్ మేజర్ సబ్జెక్ట్ వచ్చేసి వెబ్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ టెక్నాలజీస్. మన ఛానల్లో యూనిట్ వైజ్, సిలబస్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ విత్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రీవియస్ వీడియోస్లో నేను యూనిట్ 1కి సంబంధించి ఇంట్రడక్షన్ టు వెబ్ డిజైనింగ్ అనే క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను, నోట్స్ కూడా ప్రొవైడ్ చేశాను. ఎవరైతే ఇంకా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయలేదో మన ఛానల్లో చెక్ చేయండి. అలాగే స్టాటిస్టిక్స్కి సంబంధించి అప్లైడ్ స్టాటిస్టిక్స్ కూడా యూనిట్ 1కి సంబంధించి అన్ని టాపిక్స్ వీడియోస్ అప్లోడ్ చేశాను, వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియోలో వెబ్ ఇంటర్ఫేస్కి సంబంధించి యూనిట్ 1 సెకండ్ క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, డిఫరెన్సెస్ బిట్వీన్ వెబ్ అప్లికేషన్స్ అండ్ డెస్క్టాప్ అప్లికేషన్స్. ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామ్లో మీకు డ్యామ్ ష్యూర్ క్వశ్చన్. 4 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ ఈ క్వశ్చన్ అనేది మీకు ఎగ్జామ్ పేపర్లో కంపల్సరీ ఉంటుంది. అండ్ 10 మార్క్స్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఈజీగా ఉంటుంది, అస్సలు మిస్ చేసుకోకండి. సో డిఫరెన్సెస్ బిట్వీన్ వెబ్ అప్లికేషన్స్ అండ్ డెస్క్టాప్ అప్లికేషన్స్. సో డిఫరెన్సెస్ అంటే మనం ఎలా రాస్తాం, ఒక టేబులర్ ఫార్మాట్లో డిఫరెన్సెస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దీనికి 10 పాయింట్స్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీరు కనుక ఎగ్జామ్లో రాసినట్టయితే డెఫినెట్లీ మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయి. నేను చాలా ఈజీ టెర్మినాలజీలో జనరల్ ఇంగ్లీష్లో మీకు పేపర్ అనేది ప్రజెంట్ చేశాను, మీకు సొల్యూషన్ అనేది ఇస్తాను. ఆన్సర్ చాలా సింపుల్గా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. జనరల్ మీరు డైలీ ఇంగ్లీష్ ఏ విధంగా మాట్లాడతారో డైలీ టెర్మినాలజీ మీకు ఎలా ఉంటుందో సేమ్ అదే టెర్మినాలజీలో ఇచ్చాను. అండ్ చాలా షార్ట్ సింపుల్ పాయింట్స్ ఇచ్చాను. 10 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 10 పాయింట్స్ కంపల్సరీ మీరు ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. డిఫరెన్సెస్ అనేవి మనం టేబులర్ ఫార్మేట్లో రాస్తాము. దీనికంటే ముందు మీకు థియరీ ఒక 2-3 లైన్స్ రాస్తే సరిపోతుంది. సో ఆ థియరీ కూడా నేను మెన్షన్ చేశాను చూడండి. వెబ్ అప్లికేషన్స్ అండ్ డెస్క్టాప్ అప్లికేషన్స్ ఆర్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. సో ఈ వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి, నథింగ్ బట్ యాప్స్ ఏవైతే ఉంటాయో మీకు మొబైల్లో యాప్స్ ఉంటాయి కదా, గేమింగ్ యాప్స్, డిఫరెంట్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇలా యాప్స్ ఉంటాయి కదా. సో వాటిని అప్లికేషన్స్ అంటే యాప్స్ అనమాట. సో ఇక్కడ వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటి, అలాగే డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అన్నది ఈ క్వశ్చన్ అనమాట. సో దట్ సర్వ్ డిఫరెంట్ పర్పసెస్ అండ్ హ్యావ్ యూనిక్ క్యారెక్టరిస్టిక్స్. సో వెబ్ అప్లికేషన్స్ అండ్ డెస్క్టాప్ అప్లికేషన్స్ అనేవి బోత్ కూడా సాఫ్ట్వేర్ అప్లికేషన్సే, అంటే యాప్స్ అనమాట, సాఫ్ట్వేర్ యాప్స్. ఈ రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాయి అనమాట. వీటి మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో జనరల్లీ మనం డిఫరెన్సెస్ ఎలా రాస్తాం, టేబులర్ ఫార్మాట్లో నోట్ చేస్తాం. చాలా సింపుల్గా ఈజీ టెర్మినాలజీలో 10 పాయింట్స్ ఇచ్చాను నేను. సేమ్ ఈ 10 పాయింట్స్ మీరు ఎగ్జామ్లో ప్రజెంట్ చేస్తే సరిపోతుంది. డెఫినెట్లీ మీరు అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది గెయిన్ చేస్తారు. సో ఈ క్వశ్చనే కాకుండా నేను ఇంకా మీరు ప్రొఫెషనల్గా రాయాలనుకుంటే నేను లాస్ట్లో క్లిప్ యాడ్ చేస్తాను క్వశ్చన్, అది కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు ఏది ఈజీగా ఉంటే, ఏది బాగుంటే మీరు ఎగ్జామ్లో అది నోట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, వెబ్ అప్లికేషన్స్ రన్స్ ఇన్ ఏ వెబ్ బ్రౌజర్, నో ఇన్స్టలేషన్ ఇట్ నీడెడ్. సో ఈ వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటి, మనం వెబ్సైట్స్లో రన్ అయ్యే యాప్స్ అనమాట ఇవి. సో వీటికి ఎక్కడ రన్ అవుతాయి, ఇవి వెబ్సైట్స్లో రన్ అవుతాయి. వెబ్ బ్రౌజర్ ద్వారా మనం యూస్ చేస్తాం. వెబ్ బ్రౌజర్స్ అంటే ఏంటి, గూగుల్ క్రోము ఇవేవైతే ఉంటాయో, మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఇవన్నీ కూడా వెబ్ బ్రౌజర్స్ అనమాట. సో ఈ వెబ్ అప్లికేషన్స్, వెబ్ యాప్స్ అనేవి మనం వెబ్ బ్రౌజర్లో యూస్ చేస్తాం. వాటిని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ తీసుకోండి. వాట్సాప్ మీరు ఫోన్లో యాప్ అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేకపోతే యాప్ లేకపోయినా సరే మనం ఏం చేస్తాం, ల్యాప్టాప్లో అలాగే కంప్యూటర్లో మనం ఏం చేస్తాం, గూగుల్లోకి వెళ్ళి వాట్సాప్ అని టైప్ చేస్తే మనకి వెబ్సైట్ అనేది వస్తుంది. సో అక్కడ డైరెక్ట్గా లాగిన్ అవుతాం కదా. సో అలా అనమాట. ఇవి వెబ్ బ్రౌజర్లో కూడా వర్క్ అవుతాయి అనమాట. ఇన్స్టాల్ చేసుకోవచ్చు, చేసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. నెక్స్ట్ చూడండి, డెస్క్టాప్ అప్లికేషన్స్. సో మస్ట్ బీ డౌన్లోడెడ్ అండ్ ఇన్స్టాల్డ్ ఆన్ ఏ లోకల్ డివైస్. ఏదైతే మొబైల్ ఉంటుందో మొబైల్లో కంపల్సరీ ఈ డెస్క్టాప్ అప్లికేషన్స్ అనేవి మనం డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, వెబ్ అప్లికేషన్స్ ఆర్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే నథింగ్ బట్ ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా వర్క్ అవుతాయి అన్నమాట ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ అదొక ఆపరేటింగ్ సిస్టమ్. సో ఏదైనా
ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా ఇవి వర్క్ అవుతాయి అన్నమాట. దీనికి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని అంటాం. నెక్స్ట్ ఈ డెస్క్టాప్ అప్లికేషన్స్ వచ్చేసి ప్లాట్ఫామ్ డిపెండెంట్ అనమాట. సో ఇవి అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్లో వర్క్ అవ్వవు. ఏ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించి దానికి డిఫరెంట్ లైనిక్స్, యూనిక్స్, మైక్రోసాఫ్ట్ ఇలా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి కదా మనకి. సో ఆ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఏదైతే మన డివైస్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందో దానికి సంబంధించిన యాప్స్ మాత్రమే మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాపిల్ తీసుకోండి, దాంట్లో మీకు ఎలాంటి యాప్స్ మీరు ఎక్కించుకోగలుగుతారు? యాపిల్ స్టోర్ నుంచి ఏవైతే ఆ స్టోర్లో యాప్స్ ఉంటాయో ఆ యాప్స్ మాత్రమే ఆ డివైస్లో వర్క్ అవుతాయి అన్నమాట. సో వాటిల్నే డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటారు. దాన్నే ప్లాట్ఫామ్ డిపెండెన్సీ అని అంటాం. ఇక్కడ చూడండి, వెబ్ అప్లికేషన్స్కి మనకి ఇంటర్నెట్ కావాలి, రిక్వైర్స్ ఇంటర్నెట్. మనం గూగుల్లో కానీ క్రోమ్లో కానీ సో వెబ్సైట్స్ని సెర్చ్ చేయాలి అంటే మనకి ఏం కావాలి? డెఫినెట్లీ ఇంటర్నెట్ అనేది కావాలి. ఇక్కడ చూడండి, డెస్క్టాప్ అప్లికేషన్స్ డజంట్ రిక్వైర్ ఇంటర్నెట్, కెన్ వర్క్ ఆఫ్లైన్. ఇవి ఆఫ్లైన్లో కూడా వర్క్ అవుతాయి అన్నమాట. మనకి క్యాలిక్యులేటర్ యాప్స్ ఉంటాయి, ప్లే స్టోర్ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి కదా, ఇవేంటి మనకి క్యాలిక్యులేటర్ ఇవి ఉంటాయి కదా మీకు లోకల్ డివైజెస్లో, మొబైల్స్లో. సో అవేంటి మనకి ఇంటర్నెట్ లేకపోయినా సరే అవి వర్క్ అవుతూ ఉంటాయి అన్నమాట. క్లాక్, క్యాలిక్యులేటర్, అలాగే క్యాలెండర్ యాప్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ డెస్క్టాప్ యాప్స్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఇఫ్ అప్డేటెడ్ ఆన్ ద సర్వర్ ఆల్ యూజర్స్ గెట్ అప్డేట్స్ ఇన్స్టెంట్లీ. సో ఇక్కడ ఏదైతే ఈ వెబ్ అప్లికేషన్స్ ఉంటాయో, సో సర్వర్లో ఎవరైతే ఏమన్నా అప్డేట్స్ చేశారనుకోండి మనకి సర్వర్ సైడు, సో అందరూ యూజర్స్, ఎవరైతే యూజర్స్ అందరూ వెబ్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ అప్డేట్స్ ఇన్స్టెంట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, వెన్ కమ్స్ టు డెస్క్టాప్ అప్లికేషన్స్ మనంతటి మనం అప్డేట్స్ని ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సమ్ గేమ్స్ ఉంటాయి యాప్స్. సో అవి కొన్ని గేమ్స్ ఏంటి ఆఫ్లైన్లో వర్క్ అవుతాయి, మనం ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటాం. సో ఆ గేమ్స్కి అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఆ అప్డేట్స్ ఏంటి ఇన్స్టెంట్గా రావన్నమాట. మనం ఏం చేయాలి? ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్డేట్స్ని డౌన్లోడ్ చేసుకుంటేనే యాప్ అనేది అప్డేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, 6th పాయింట్, డేటా ఈజ్ యూజువల్లీ స్టోర్డ్ ఆన్ ద క్లౌడ్ ఆర్ సర్వర్. సో ఇక్కడ ఈ వెబ్ అప్లికేషన్స్ ఏవైతే వెబ్సైట్స్ ఉంటాయో వీటిలో ఉండే డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? క్లౌడ్లో, సర్వర్స్లో స్టోర్ అవుతుంది. మీకు సర్వర్స్ అంటే ఏంటి, ఇంటర్నెట్ అంటే ఏంటి, మీకు వెబ్ యాప్స్ అంటే ఏంటి, వెబ్ పేజెస్ అంటే ఏంటి, ఇవన్నీ నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు టెర్మినాలజీ ఎలా ఉంటుంది, డెఫినేషన్స్ ఎలా ఉంటాయి, మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోస్ చెక్ చేస్తే మీకు ఈ వీడియో అనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట. టెర్మినాలజీ, సర్వర్స్ అంటే, ఇంటర్నెట్ అంటే, ఇవన్నీ కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి ప్రీవియస్ వీడియోస్ చూస్తే. ఇక చూడండి, డేటా ఈజ్ స్టోర్డ్ ఆన్ ద లోకల్ డివైస్. సో ఇక్కడ మనకి డేటా అనేది లోకల్ డివైస్లోనే స్టోర్ అవుతుంది, క్లౌడ్లో స్టోర్ అవ్వదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్యాలరీలో ఇమేజెస్ ఉంటాయి. మన గ్యాలరీలో ఉన్న మన ఇమేజెస్ ఎక్కడ స్టోర్ అవుతాయి? మన లోకల్ డివైస్లోనే స్టోర్ అయి ఉంటాయి. నెక్స్ట్ 7th పాయింట్ చూడండి, యాక్సెసిబుల్ ఫ్రమ్ ఎనీవేర్ విత్ ఇంటర్నెట్. సో మనం గూగుల్ ఉంది, గూగుల్లో వెబ్సైట్స్ సెర్చ్ చేయాలి. ఫ్లిప్కార్ట్, మీషో ఇట్లా వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఈకామర్స్ వెబ్సైట్స్ ఆర్ ఎనీ వెబ్సైట్ని సెర్చ్ చేయాలంటే మనం ఏం కావాలి? ఇంటర్నెట్ కావాలి. సో ఇంటర్నెట్తో మనం ఎక్కడున్నా సరే, లైక్ అమెరికాలో ఉన్న సెర్చ్ చేసినా మనకి ఓపెన్ అవుతాయి, ఇండియాలో ఉండి సెర్చ్ చేసినా కానీ ఓపెన్ అవుతాయి. మనం ఎక్కడ ఉండి ఎనీవేర్ విత్ ఇంటర్నెట్తో ఎక్కడున్నా కూడా సో ఈ వెబ్ అప్లికేషన్స్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే ఓన్లీ యాక్సెసిబుల్ ఆన్ ద డివైస్ ఇట్ ఇన్స్టాల్డ్ ఆన్. సో ఈ యాప్స్ ఏవైతే ఉంటాయో డెస్క్టాప్ యాప్స్, సో అవి ఎప్పుడు యాక్సెసిబుల్ అవుతాయి? మనం డివైస్లో ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మాత్రమే అవి మనకి యాక్సెసిబుల్లో ఉంటాయి. ఇక చూడండి, సర్వర్ సైడ్ సెక్యూరిటీ ఎక్స్పోజర్ టు ఆన్లైన్ థ్రెట్స్. సో ఇక్కడ మనం ఏంటి, డెఫినెట్లీ మీకు థ్రెట్స్ ఇంటర్నెట్ ద్వారా యూస్ చేసే ఏ యాప్ అయినా, ఏ వెబ్సైట్ అయినా డెఫినెట్లీ మనకి వల్నరబిలిటీస్, థ్రెట్స్ అనేవి ఉంటాయి. వై? బికాస్ ఇంటర్నెట్ అంటే మనకి హ్యాకింగ్ ఉంటుంది, వైరస్ ఉంటాయి, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా జరుగుతూ ఉంటాయి కాబట్టి మీకు సర్వర్ సైడ్ ఏవైతే ఉంటాయో అవి ఆన్లైన్ థ్రెట్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, మనకి అదే డెస్క్టాప్ అప్లికేషన్స్ లోకల్ డివైస్లో ఉన్నాయనుకోండి. సో ఇక్కడ చూడండి, మోర్ సెక్యూర్ ఇఫ్ ఆఫ్లైన్, రిస్క్ ఫ్రమ్ లోకల్ మాల్వేర్. జస్ట్ ఓన్లీ లోకల్ డివైస్లో ఉండే మాల్వేర్ వల్ల మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి, కానీ ఆన్లైన్ ద్వారా ఎలాంటి థ్రెట్స్ అనేవి ఉండవు డెస్క్టాప్ అప్లికేషన్స్కి.
స్పీడ్ డిపెండ్స్ ఆన్ ఇంటర్నెట్ అండ్ బ్రౌజర్. సో ఇవి మనం నెట్ వెబ్సైట్స్లో బ్రౌజర్స్లో యూస్ చేస్తాం కాబట్టి మనకి ఆ స్పీడ్ యాక్సెసిబిలిటీ అనేది ఇట్లా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఇంటర్నెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి, టైపికల్లీ ఫాస్టర్ యూజెస్ ఫుల్ పవర్ ఆఫ్ లోకల్ డివైస్. సో ఈ డెస్క్టాప్ అప్లికేషన్స్ అనేవి ఫాస్ట్గా వర్క్ అవుతాయి. వై? బికాస్ ఇవి ఆఫ్లైన్ కాబట్టి ఇంటర్నెట్ అవసరం లేదు, లోకల్ డివైస్లో డౌన్లోడ్ చేసుకొని యూస్ చేస్తాము. ఆఫ్లైన్ వల్ల మనకి ఏంటంటే ఫాస్ట్గా వర్క్ అవుతూ ఉంటాయి. సో ఓన్లీ డివైస్ యొక్క పవర్ మాత్రమే యూస్ చేసుకుంటాయి. ఇక్కడ చూడండి, వెబ్ అప్లికేషన్స్ అఫ్ కోర్స్ స్పీడ్ అనేది ఇంటర్నెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి లో పర్ఫార్మెన్స్లో ఉంటుంది. ఇక్కడ ఏంటి, డెస్క్టాప్ అప్లికేషన్స్ ఆఫ్లైన్ ఫాస్ట్గా వర్క్ అవుతాయి కాబట్టి హై పర్ఫార్మెన్స్లో వర్క్ అవుతాయి. సో నెక్స్ట్ లాస్ట్ పాయింట్ 10th వన్ ఎగ్జాంపుల్స్ రాస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి గూగుల్ క్రోమ్, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్. సో ఇవన్నీ కూడా మీకు ఎగ్జాంపుల్స్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్. వెన్ కమ్స్ టు డెస్క్టాప్ అప్లికేషన్స్ ఇక్కడ చూడండి, మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, అలాగే కొన్ని ఆఫ్లైన్ గేమ్స్ ఉంటాయి మీకు. ఆఫ్లైన్ గేమ్స్, విఎస్ఎల్, అలాగే మీడియా ప్లేయర్ ఏవైతే ఉంటాయో సో ఇలాగే క్యాలిక్యులేటర్, క్యాలెండర్, టైమ్ చెక్ చేసుకోవడానికి క్లాక్. సో ఈ డివైజెస్ అన్నీ కూడా మీకు డెస్క్టాప్ అప్లికేషన్స్ కిందకి వస్తాయన్నమాట. సో దీస్ ఆర్ ద 10 పాయింట్స్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ వెబ్ అప్లికేషన్స్ అండ్ డెస్క్టాప్ అప్లికేషన్స్. చూసారా ఎంత సింపుల్ క్వశ్చన్ అండ్ డ్యామ్ షూర్ క్వశ్చన్. ఎగ్జామ్లో మీకు ఈ క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. కంపల్సరీ మీకు 4 మార్క్స్కి అనేది డ్యామ్ షూర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్తో పాటు ఎవరైతే స్టూడెంట్స్ మాకు ఈజీ క్వశ్చన్ కావాలి, ఈజీ టెర్మినాలజీ కావాలనుకుంటారో వాళ్ళు ఈ క్వశ్చన్ చదువుకుంటే సరిపోతుంది. ఈ క్వశ్చన్ రాస్తే మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయి. లేదు మేము ఇంకా డీప్గా డెప్త్గా లాజికల్గా రాస్తాము, కొంచెం టెర్మినాలజీ హార్డ్గా ఉన్న పర్లేదు రాస్తాం అనుకుంటే నేను లాస్ట్లో మీకు క్వశ్చన్ అనేది ఇంకో క్వశ్చన్ అనేది యాడ్ చేస్తాను. ఇంకో 10 పాయింట్స్ చెక్ చేసుకోండి. మీకు ఏది ఈజీగా ఉంటే ఆ క్వశ్చన్ అనేది మీరు ఎగ్జామ్లో రాయండి. చూసారు కదా, ఈ వీడియోలో కనుక మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.